నీళ్లు లేవు, చూస్తాం వస్తావో రావో అని మాట్లాడతారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన శ్రీశైలంలో 160 టీఎంసీల నీళ్లు ఈ రోజుకు ఉన్నాయి. ఈరోజు ఉదయానికి సమాచారం అది. ఒక దినం గడిస్తే 15-16 టీఎంసీలు ఇవాళ వచ్చేటువంటి వరద ప్రమాణాన్ని లెక్కేసుకుంటే రోజుకు 15-16 టీఎంసీల నీళ్లు ఆడపోతాయి శ్రీశైలానికి. కానీ స్టేట్ లెవెల్ కమిటీ స్టేట్ లెవెల్ కమిటీ వాళ్ళు చెప్పినరా, రాసిన వాళ్ళు ఊహించి రాసినరా, ప్రభుత్వ పెద్దలు మీరు ఇట్లా చెప్పండి అని ఏమైనా ఇండికేషన్ ఇచ్చినరా తెలియదు. కానీ ఈ పత్రికలో మాత్రం ఏమని చూపిస్తారంటే ఆ కమిటీ కూర్చొని ఇచ్చినటువంటి యొక్క ఫైండింగ్లో 45 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. అవసరమైంది 336 టీఎంసీలు. కానీ కృష్ణా బేసిన్లో ఇప్పటికి అందుబాటులో ఉన్నది 45 టీఎంసీలే అని మాట సిగ్గు ఉండాలి కదా. ఈ మాట ఎట్లా వస్తుంది అసలు బయటికి? శ్రీశైలంలో ఇవాళకి ఉన్నది 160 టీఎంసీలు, నిన్నటికి 145 టీఎంసీలు. నిన్న మీటింగ్ టైంకు 145 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలోనే ఉన్నాయి. శ్రీశైలం నుంచి ఎగువకు తీసుకుంటానంటే జూరాలలో 6.5 ఉన్నాయి. జూరాల మీద ఆధారపడినటువంటి చిన్న చితక రిజర్వాయర్లు ఉన్నాయి, అవి నిండుతున్నాయి 5-6, అవి ఒక 6 టీఎంసీల దాకా వస్తాయి. దగ్గర 170-180 టీఎంసీలు ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్న నీళ్ళని కళ్ళ ముందల పెట్టుకొని 45 టీఎంసీలు ఏమున్నాయనేటువంటి మాట అసలు ప్రభుత్వ పెద్దలకి మనకు తెలుస్తుందా, తెలుస్తలేదా? మా అనుమానం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఇంజనీర్లు కొంతమంది అంతా కూడా ఆంధ్ర లాబీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి నీటిపారుదల సలహాదారుడేమో ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇక్కడికి దత్తొచ్చిండు. ఆయన చంద్రబాబు నాయుడు గారు దత్తత పంపించినారు తెలంగాణకి, రేవంత్ రెడ్డి గారికి. వీళ్ళందరి యొక్క సలహాలు సూచనల యొక్క ఫలితాలు ఇలా మనం చూస్తున్నాం. అంటే బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చిన సమయంలో కూడా నీళ్ళు ఎట్లా ఇవ్వకుండా ఉండాలనో, ఎటువంటి కుంటి సాకులు వెతకాలనో సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని చాలా గొప్పగా నడిపేటువంటి ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఇవాళ మన ముందున్నారు ఇవాళ కాంగ్రెస్ సర్కార్లో. ఇంకో విషయం ఏంటంటే విచిత్రం, ఆ కమిటీ చర్చించినట్లు మాట్లాడతారు, ఏదో వాళ్ళు కొత్తగా ఆవిష్కరించినట్లు, కొత్తగా వాళ్ళు ఏదో కనుక్కున్నట్లు. ఎల్నినో ప్రభావం వల్ల రాబోయేటువంటి రోజులలో, పోయినసారి ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పిన విషయం, ఎల్నినో ప్రభావం వల్ల రాబోయేటువంటి రోజులలో మంచినీటితో పాటు జీవజాతులకు కూడా ఇబ్బంది ఏమైనా ఏర్పడుతుందేమన్న కోణంలో కూడా చర్చించినారట వీళ్ళు. కృష్ణా బేసిన్లో పర్టికులర్గా శ్రీశైలం నుంచి కానీ ఎగువన జూరాల నుంచి కానీ మంచినీటి కోసం ఏవైతే స్కీములు ఉన్నాయో ఎగ్జిస్టెన్స్లో, వాటికి 1 సంవత్సరం పొడవునా అవసరమైనటువంటి నీటి యొక్క పరిమాణం, క్వాంటిటీ ఆఫ్ వాటర్ కేవలం 9 టీఎంసీ, 9 టీఎంసీలు మాత్రమే. అది శ్రీశైలంలో ఉండే డెడ్ స్టోరేజ్లకు వెళ్ళి కూడా తీసుకోవడానికి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం ఒక్క చుక్క వాన బొట్టు లేకపోయినా, ఇప్పుడు జూరాల నుంచి కిందికి వస్తున్నటువంటి 2 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి రాకపోయినా, అవి ఏమీ లేవు అనుకుంటే కూడా వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మంచినీటికి కొరత ఉండదు. నేను మాట్లాడేది తప్పైతే మీ యొక్క ఆర్డబ్ల్యూఎస్ సిఎన్సీతోనో వాళ్ళతోనో మాట్లాడించండి ఇది తప్పు అని. ఇది ఫ్యాక్ట్, కళ్ళ ముందు ఉండేది. ఆ సిస్టమ్ ఎంత వాటర్ కన్సంప్షన్ 21 అసెంబ్లీ సెగ్మెంట్లకు లెక్క ఉంది. కేసీఆర్ కదా ఆ స్కీమ్ పెట్టింది, మేము ఆ స్కీమ్ను వాడినాం కదా, మాకు తెలుసు కదా ఏ సోర్స్ నుంచి ఏ నియోజకవర్గాలకు ఎంత రా వాటర్, ఎంత ఫిల్టర్ వాటర్, ఎక్కడి నుంచి ఎట్లా పోతుందో మొత్తం మా చేతుల మీదుగా జరిగిన పనులు అవి. ఎవరిని మాయ చేస్తారు? ఇలా 100 టీఎంసీల నీళ్లు కళ్ళ ముందు ఉంటే కరువును కారణంగా చూపించి, మంచినీటిని పూర్తిగా చూపించి, రేపటికి నీళ్లు ఉండవు అనేటువంటి భ్రమలు కల్పించి, మీకు ఇష్టమైనటువంటి రాతలు రాపించి, మీకు ఇష్టమైనటువంటి వార్తలు ప్రసారం చేసి రైతాంగాన్ని మాయ చేయడానికి పూనుకున్నారా మీరు? ఏం దుర్మార్గం ఇది? విచిత్రం ఏంటంటే శ్రీశైలం నుంచి ఒకసారి పవర్ జనరేషన్ ద్వారా కానీ కుడియడమా, లేదా శ్రీశైలం గేట్లు ఓపెన్ చేయడం ద్వారా కానీ కిందికి నీళ్ళు పోతే సహజంగానే మనందరూ తెలుసు 4 సార్లకు పోతాయి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్లాన్ ఏందో నాకు తెలుస్తలేదు, అర్థమైతలేదు. ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి ఉండేటువంటి కోల్డ్ వార్ అంటామే, అదేదన్నా కారణమై ఉందా అని కూడా మాకు అనుమానం లేకపోలేదు. ఎందుకంటే
పాలమూరులో నీళ్ళు ఇవ్వద్దు, శ్రీశైలంకు ఎగువన నీళ్ళు ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు. మరి రేపు నాగార్జున సాగర్లోకి వచ్చిన తర్వాత నీళ్లు, నాగార్జున సాగర్లో ఉండేటువంటి నీళ్లు కుడికాల ద్వారా పోకుండా ఆపేది నీ తరం కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా, వాళ్ళు నీళ్ళు తీసుకుపోతారు కదా. ఆ ప్రాజెక్టుకు ఉండే 2 కాలువలలో కుడి కాలువ నీళ్లు పోయినప్పుడు ఆటోమేటిక్గా 20 కాలువకు వస్తాయి నీళ్లు. అంటే ఏడ్చిన మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు అనేటువంటి పాత సామెత. నా మీద బదనాం లేకుండా నాగార్జున సాగర్ నిండితే చాలు, నల్లగొండకైతే నీళ్ళు వస్తాయి. ఈ పాలమూరు ఏమన్నా కానీ బదనాం అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఇట్లా అనుకుంటుండా, ఇదో డౌట్ కూడా వస్తుంది. లేదు, పాలమూరుకు నీళ్ళు లేకుండా నేను ఎండబెడితేనే శభాష్ అని చంద్రబాబు నాయుడు అంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటుండా తెలుస్తలేదు. ఏం పాలమూరు బిడ్డ బాబు, ఒక ఆయన పాలమూరు బిడ్డ, ఒక ఆయన పాలమూరు అల్లుడు, ఇద్దరు శని పట్టిండు మీరు మాకు. పాలమూరు అల్లుడైన ఆయన ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు శనే, పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక శనే కాదు. మాకు నిజంగా పాలమూరు చీమునెత్తురు ఉంది, ఆ ప్రజల యొక్క దుఃఖం తెలుసు అంటే నీవు గొప్పగా ప్రయత్నం చేసి, నీవు శ్రమపడి చెమటోడ్చి మేధస్సు రంగరించి 10 రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చేది ఏమీ లేదు, ఒక్క చుక్క. ఉన్న దుర్మార్గం ఏంటంటే ఈ పరిస్థితులలో బాధ్యత తీసుకొని వాళ్ళు మాట్లాడాల్సింది పోయి, ఒక కమిటీ ఉంటుంది, అది స్టేట్ లెవెల్ కమిటీ అంటారు దాన్ని, స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ అంటారు. అది రొటీన్ కమిటీ, అది శాసనం కాదు, వాళ్ళు చెప్పింది వేదం కాదు. ఉన్న పరిస్థితిని అంచనా వేసి చెప్తారు, కానీ వాళ్ళ అంచనా సరైనది కాదు, లేకుంటే వాళ్ళ అంచనాను బట్టే పోవాలని కూడా లేదు. ఆ స్టేట్ లెవెల్ కమిటీ ఇంజనీర్లు కొంతమంది కూర్చొని వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వ పెద్దల యొక్క ఉద్దేశం ఏముంటుంది అనుకోని దానికి అనుగుణంగానే చెప్తారు, దానికి భిన్నంగా చెప్తారా వాళ్ళు ఇంజనీర్లు? ఏమో సార్ ఇప్పుడైతే ఉన్నాయి కానీ భవిష్యత్తులో ఏమన్నా తక్కువైతాయేమో అంటే దాన్ని ఆధారం చేసుకొని కలెక్టర్లకు అందరికీ ఆదేశాలు ఇచ్చి జిల్లాలలో ఉండేటువంటి ఇంజనీర్లు కలెక్టర్లు అందరూ కలిసి సమావేశాలు పెట్టి పంటలు వేయకండి అనేటువంటి మాట, వరి వేయకండి అనేటువంటి మాట చెప్పడాన్నే ఒక కార్యక్రమంగా తీసుకున్నారు జిల్లాలలో. ఇంతకంటే అవమానకరమైన, ఇంతకంటే సిగ్గుచేటు అనేటువంటి అంశం ఉంటుందా? కృష్ణానదిలో నీళ్లు పొంగి పొర్లుతూ ఉంటే 2 లక్షల పైచిలకు క్యూసెక్కులు మొదటి ప్రాజెక్ట్ అయినటువంటి రాష్ట్రంలోకి నీళ్లు అడుగుపెట్టిన తర్వాత, కృష్ణా అడుగుపెట్టిన తర్వాత నిండే మొదటి ప్రాజెక్టు జూరాల. ఆ జూరాల దాటి 2 లక్షల పైచిల క్యూసెక్కులు రోజు కిందికి పోతూ ఉంటే జూరాల మీద ఆధారపడేటువంటి లిఫ్ట్లను స్టార్ట్ చేయరు, జూరాల మీద ఆధారపడినటువంటి కుడియడమ కాలువల వెంబడి ఉండేటువంటి రైతులకు నీళ్ళు ఇవ్వరు. నీళ్లు లేవు, చూస్తాం వస్తావో రావో అని మాట్లాడతారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన శ్రీశైలంలో 160 టీఎంసీల నీళ్లు ఈ రోజుకు ఉన్నాయి. ఈరోజు ఉదయానికి సమాచారం అది. ఒక దినం గడిస్తే 15-16 టీఎంసీలు ఇవాళ వచ్చేటువంటి వరద ప్రమాణాన్ని లెక్కేసుకుంటే రోజుకు 15-16 టీఎంసీల నీళ్లు ఆడపోతాయి శ్రీశైలానికి. కానీ స్టేట్ లెవెల్ కమిటీ నిన్న స్టేట్ లెవెల్ కమిటీ వాళ్ళు చెప్పినరా, రాసిన వాళ్ళు ఊహించి రాసినరా, ప్రభుత్వ పెద్దలు మీరు ఇట్లా చెప్పండి అని ఏమైనా ఇండికేషన్ ఇచ్చినరా తెలియదు. కానీ ఈ పత్రికలో మాత్రం ఏమని చూపిస్తారంటే ఆ కమిటీ కూర్చొని ఇచ్చినటువంటి యొక్క ఫైండింగ్లో 45 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. అవసరమైంది 336 టీఎంసీలు, కానీ కృష్ణా బేసిన్లో ఇప్పటికి అందుబాటులో ఉన్నది 45 టీఎంసీలే అని మాట సిగ్గు ఉండాలి కదా. ఈ మాట ఎట్లా వస్తుంది అసలు బయటికి? శ్రీశైలంలో ఇవాళకి ఉన్నది 160 టీఎంసీలు, నిన్నటికి 145 టీఎంసీలు. నిన్న మీటింగ్ టైంకు 145 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలోనే ఉన్నాయి. శ్రీశైలం నుంచి ఎగువకు తీసుకుంటేనంటే జూరాలలో 6.5 ఉన్నాయి. జూరాల మీద ఆధారపడినటువంటి చిన్న చితక రిజర్వాయర్లు ఉన్నాయి, అవి నిండుతున్నాయి 5-6, అవి ఒక 6 టీఎంసీల దాకా వస్తాయి. దగ్గర 170-180 టీఎంసీలు ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్న నీళ్ళని కళ్ళ ముందల పెట్టుకొని 45 టీఎంసీలే ఉన్నాయనేటువంటి మాట అసలు ప్రభుత్వ పెద్దలకి ఏమన్నా తెలుస్తుందా, తెలుస్తలేదా? మా అనుమానం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఇంజనీర్లు కొంతమంది అంతా కూడా ఆంధ్ర లాబీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి నీటిపారుదల సలహాదారుడు